రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమా స్తుతులు అర్పించెదం, అర్చక గురువునకు హారతులీచెదం, హారతులీచెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. మండుచున్న పొదలు దర్శనమైన యావేను, కొలిచెదము కొలిచెదము. మండుచున్న పొదలు దర్శనమైన యావేను, కొలిచెదము కొలిచెదము. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం, పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఈ దివ్య పూజాబడిలో ప్రత్యేక విధముగా మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, పుట్టినరోజు జరుపుకుంటున్న వై కౌశిక్ మోహన్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, తెలివి, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయ పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచు ఉన్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాము. కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ ఆంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్య పూజాబలి సిస్టర్ ఆరినన్న జోస్పిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాలు, వడ్డీ మేరీ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రశాంత్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచూ ఉన్నారు. తొమ్మండ్రు రవికుమార్ వారి యొక్క సతీమణి నిర్మల గారి యొక్క కుటుంబంలో దేవుడు ఆస్వాదించి కుమార్తెకు వివాహం జరగబోతూ ఉండగా దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు తోడుగా ఉండాలని పూజను సమర్పించమని కోరుచూ ఉన్నారు. విశాఖపట్నం మేత్రాసనము, జ్ఞానాపురం విచారణ, ఇంధన మరియ జోసి ప్రసాద్ వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. విశాఖపట్నం మేత్రాసనము, విజయనగరం విచారణ, కీర్తిశేషులు తెంబూరి వెలంకని,
సుధీర్ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము, అజిత్ సింగ్ నగర్ విచారణ, అక్కిదాసరి నాగ నరసింహ్ చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, నాగ నరసింహకు మంచి ఆరోగ్యము దయచేయమని కోరుతూ కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకు ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యములో ఎవరైతే ఆవగింజంత విశ్వాసము కలిగి జీవిస్తారో వారి జీవితాలలో అద్భుత కార్యాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు, దీవెనలు పొందుకుంటారు అని సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఇట్టి విశ్వాసము ఏ విధంగా మనలో బలపడుతూ ఉంది? ఇలాంటి విశ్వాసము మనలో ఏ విధంగా నాటబడుతూ ఉంది అంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడైన యావే తన బిడ్డలకు చిన్ననాటి నుండే దేవుడైన యావే ఒక్కరేనని, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రార్థించమని, విశ్వసించమని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలియపరుస్తూ ఆ బిడ్డలకు చిన్ననాటి నుండే వారు నిద్రిస్తూ ఉన్నా, మేల్కొని ఉన్నా, పని చేస్తూ ఉన్నా వారికి తెలియపరచమని దేవుడు తెలియపరిచినట్లుగా ఇజ్రాయేలు ప్రజలు చిన్ననాటి నుండి తన బిడ్డలకు విశ్వాస బీజాన్ని, విశ్వాసపు విత్తనాన్ని వారి హృదయాల్లో నాటుతూ వస్తూ ఉంటారు. కనుక మనము మరి మన బిడ్డలకు ఎంతమంది ఈరోజు ఇజ్రాయేలు ప్రజల వలె చిన్ననాటి నుండే వారు నిద్రిస్తున్న, మేల్కొని ఉన్న ఆ దేవుని గురించి తెలియపరిచినట్లుగా మనలో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రులు ఆ విశ్వాసపు బీజాన్ని మన బిడ్డలకు తెలియపరుస్తూ ఉన్నాము? మన బిడ్డలకు వారి హృదయాల్లో విత్తుతూ ఉన్నాము. మన బిడ్డలకు విశ్వాస బీజాన్ని కాక మనము మన బిడ్డలకు ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులను వారికి ఇస్తూ, సెల్ ఫోన్లతో వారిని మరి అడిక్ట్ చేస్తూ విశ్వాసానికి దూరం చేస్తూ ఉంటాం. చిన్ననాటి నుండి బిడ్డలకు విశ్వాసాన్ని బోధించవలసినటువంటి మనము వారికి ఫోన్లతోనూ, కంప్యూటర్లతోనూ, అనవసరమైనటువంటి వస్తువులతో వారిని మరి పెంచుతూ ఉన్నామేమో. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ దివ్య పూజా వేళలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పుదములను జ్ఞాపకపరుచుకొని ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దాన్నే పూర్వస్థితికి చేర్చుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో ప్రేమింపుడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, ఇశ్రాయేలులారా వినుడు. మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంట ఉన్నను బయట ఉన్నను, విశ్రాంతి తీసుకొనుచున్నను, లేచి నప్పుడును వీనిని గూర్చి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తియందు కొనుటకై గురుతుగా మీ చేతుల మీద నొసటి మీద కట్టుకొనుడు. మీ ద్వారబంధముల మీద ద్వారముల మీద వీనిని వ్రాసుకొనుడు. ప్రభు మీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లై ఆ దేశమును మీకిచ్చును. అచట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండును. అచటి ఇండ్లలో మీరు చేకూర్చని మంచి వస్తువులెన్నో ఉండును. మరియు అచట మీరు త్రవ్వని బావులు, మీరు నాటని ఒలీవు తోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు. కానీ దాస్యగృహమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త. మీరు ఆ ప్రభువుకు భయపడుడు, ఆయనకు మ్రొక్కుడు, ఆయన పేరు మీదుగానే బాస చేయుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. నా బలము నీవే. ప్రభు నాకు శిలా కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుచొత్తును. ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. ఆయన స్తుతింపదగినవాడు. అందరూ. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. నా బలము నీవే. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యుబంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. నా బలము నీవే. ఆయన వలన నేను నా విరోధులను జయించి తిని, అన్యజాతులు నాకు లొంగిపోయినవి. ప్రభు తన రాజునకు మహావిజయములు దయచేయును. అతడు తాను ఎన్నుకొనిన దావీదునకు అతని సంతతికిని కలకాలము కరుణ చూపును. అందరూ. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. నా బలము నీవే.
హల్లెలూయా 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 హల్లెలూయా. పాపములెల్లా మన్నించును కీర్తన సంకీర్తన, వ్యాధులనెల్లా కుదుర్చును కీర్తన సంకీర్తన. పాపములెల్లా మన్నించును కీర్తన సంకీర్తన, వ్యాధులనెల్లా కుదుర్చును కీర్తన సంకీర్తన. సమాధి నుండి కాపాడును ప్రేమ సిరులు నీ కొసగును, సమాధి నుండి కాపాడును ప్రేమ సిరులు నీకిచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. యేసు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభూ, నా పుత్రుని కరుణింపుము, మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులలో నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చితిని, కానీ వారు ఇతనిని స్వస్థపరపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును? వారిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేలా పారద్రోలలేకపోతేమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో ఒక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, తరచుగా ఈ పిశాచముల గురించి, దెయ్యములను పట్టిన వారిని గురించి మనము వింటూ ఉంటాము. నేను కూడా అందరి వలె 3 సందర్భాలను, 3 వ్యక్తులను కలుసుకోవడం జరిగింది. దానిలో మొదటి వ్యక్తి, ఒక గ్రామంలో ఆ వ్యక్తి తెలియపరుస్తున్నటువంటి అంశము,
ఫాదర్ గారండి, మా కుమార్తె ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద కేకలు వేస్తూ తాను ఒంటరిగా లేచి అటూ ఇటూ తిరుగుతూ ఆశ్చర్యముగా ప్రవర్తిస్తూ ఉంది, వింతగా మాట్లాడుతూ ఉంది అని అంటూ ఉన్నాడు. ఇది ఒక గ్రామంలోని సందర్భము. మరొక చోట మరొక వ్యక్తి వచ్చి చెబుతూ ఉన్నాడు, ఫాదర్ గారండి, నేను నిద్రిస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక దెయ్యము ఎవరో ఒకరు నా మీద కూర్చొని నా పీక పట్టుకొని నులువుతూ ఉన్నట్లు పదే పదే మరి వస్తూ ఉంది అండి అని అంటూ ఉన్నాడు. ఇది రెండవ సందర్భము. ఇంక మూడవ సందర్భంలో కొంతమంది వ్యక్తులు చెబుతూ ఉన్నారు, అయ్యా మా గ్రామంలో అకస్మాత్తుగా ప్రమాదము చేతూ ఆకస్మికమైనటువంటి మరణముతో ఒకరు చనిపోయారు. వారు అర్ధరాత్రి సమయంలో మా గ్రామము చుట్టూ, మా వీధి చుట్టూ, మా గృహము చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా, ఈ మూడు సందర్భాలు తరచుగా మనము కూడా వినేటువంటివే. అయితే వీటిలో ఏది నిజమైనటువంటి పిశాచి చేత మరి బాధపడుతున్నటువంటి వ్యక్తి, వీటిలో నిజమైనటువంటి పిశాచి ఏది, దెయ్యము పట్టినటువంటి వారు ఎవరు, నిజంగా మరణించినటువంటి వ్యక్తులు దెయ్యాలుగాను పిశాచులుగాను మారతారా అనేటువంటి అంశాన్ని కొద్ది క్షణాలు ధ్యానం చేసుకుందాము. దీనిలో రెండవ సందర్భంలో చెప్పబడినటువంటి అంశము, ఒక వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ఎవరో ఒక ఆత్మ రూపంలో వచ్చి, దెయ్యం రూపంలో వచ్చి వారిపైన కూర్చొని పీక నొక్కుచున్నట్లుగా, వారిపైన భారాన్ని మోపుతున్నట్లుగా తరచుగా వస్తూ ఉందంట. దానిని ప్రజలు దెయ్యము అని భావిస్తూ ఉంటారు, ఇది పిశాచము అని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇది దెయ్యము కాదు, పిశాచము కాదు. దీనిని స్లీపింగ్ పెరాలసిస్ అని శాస్త్రీయంగా పిలిచేటువంటి అంశము. అనగా ఒక వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో సబ్కాన్షియస్లో ఉన్నటువంటి ఈ అనివార్యమైనటువంటి ఆలోచనలు నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, తను భయముతో మరి తిరిగినప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్, బ్లడ్ అనేది సరైనటువంటి విధంగా మెదడుకు సరఫరా అవనప్పుడు ఈ స్లీపింగ్ పెరాలసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఏదో ఒక కల ద్వారా ఒక వ్యక్తి మన మీద కూర్చున్నట్లో, మనలను హింసిస్తున్నట్లో, మనలను ఛేదిస్తూ ఉన్నట్లో, మనలను చంపివేయడానికి వస్తూ ఉన్నట్లు వస్తూ ఉంటుంది. ఇది దెయ్యము కాదు, భూతము కాదు. దీనిని శాస్త్రీయ నామంలో స్లీపింగ్ పెరాలసిస్ అని పిలుస్తూ ఉంటాం. ఇక రెండవ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. తరచుగా గ్రామాల్లోనూ కొన్ని సందర్భాలలో ఎవరైనా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలతో, భయాందోళనలతో మనస్సులో నింపుకున్నటువంటి, మెదడులో నింపుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈయనను గురించి శబ్దాలు కానీ, ఈయనను గురించి చీకటిలో కనిపిస్తున్నటువంటి నీడలు కానీ వస్తూ ఉంటాయి. కేవలము కొంతమందికి మాత్రమే. ఎందుకు అంటే వారు భయాందోళనలతో ఆ వ్యక్తిని గురించి తరచుగా ఆలోచిస్తూ వారు మెదడులో నింపుకోవడం చేత ఆ భయము ద్వారా వస్తున్నటువంటి ఈ అవగాహన, ఈ భయం ద్వారా వస్తున్నటువంటి ఈ ఆలోచననే కొన్నిసార్లు భూతముగాను దెయ్యముగాను తరచుగా భావిస్తూ ఉంటాం. ఎందుకు అంటే బైబిల్ ఆధారముగా ఈ లోకంలో ఏ మనిషి కూడా మరణించిన తర్వాత
దెయ్యాలుగా భూతాలుగా మరి ఈ లోకంలో తిరిగాడరు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశము. ఉపదేశకుడు రాసినటువంటి గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటే, ఈ లోకంలో మరణించినటువంటి వ్యక్తి తన శరీరము ఈ భూలోకములో మట్టిలో కలిసిపోతూ ఉంది, తన ఆత్మ మాత్రము దేవుని చెంతకు చేర్చబడుతూ ఉందని రాయబడి ఉంది. హెబ్రీయులు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, మరణించిన వ్యక్తి యొక్క శరీరము ఈ లోకంలో మిగలగా తన యొక్క ఆత్మ దేవుని యొక్క తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఉంటుంది అంట. కనుక ఈ లోకంలో మరణించినటువంటి ఏ ఆత్మ కూడా, ఏ వ్యక్తి కూడా దెయ్యాలుగాను భూతాలుగాను మారరు. ఒకవేళ అలా మారి ఉండాల్సి వస్తే ఈ లోకంలో అనేక మంది చంపబడ్డారు అన్యాయంగా, అనేక మంది చెరపబడ్డారు, అనేక మంది అన్యాయంగా చంపబడ్డారు. వారందరూ ఈరోజు దెయ్యాలుగా మారి ఈ చంపబడినటువంటి వ్యక్తులందరినీ కూడా చంపివేయాలి. కానీ వారందరూ జైల్లో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది రేపు చేయబడి చంపివేయబడ్డారు, తగలబెట్టబడ్డారు. అనేక మంది అన్యాయంగా బాటసారులుగా వెళుతున్నటువంటి వారిని చంపివేశారు, అనేక మందిని ఉరి తీశారు. మరి వీరందరూ దెయ్యాలుగా మారి ఈ ఉరి తీసిన వాళ్ళని, చంపివేసిన వారిని చంపివేయాలి కదా, పిశాచు పట్టి వారిని శోధించాలి కదా. మరి ఏ ఒక్క కేసు కూడా మనం వినాం. కారణం ఏంటి అంటే, ఈ మానవులు మరణించినటువంటి ఏ వ్యక్తి కూడా దెయ్యాలుగా భూతాలుగా మారరు. ఇది మానవుని యొక్క కల్పితము, మానవుని యొక్క ఆలోచన విధానము, మానవుని యొక్క అపోహ మాత్రమే. బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, మరణించినటువంటి వ్యక్తి మాత్రము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళతారు అంట. వారి శరీరము ఈ లోకంలోనే ఉంటూ ఉంది. వారు తీర్పు వరకు వారు ఎదురు చూడవలసి వస్తూ ఉంది అంట. అయితే మరి బైబిల్ గ్రంథంలో తరచుగా అడిగేటువంటి ప్రశ్న, సమస్య, మరి దెయ్యాలు లేనప్పుడు, భూతాలు లేనప్పుడు మరి యేసుక్రీస్తు సువార్తలో ఏ విధంగా ఈ దెయ్యాలను వెళ్ళగొట్టారు అని తరచుగా అడిగేటువంటి ప్రశ్న. అయితే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ఈ లోకంలో మరణించినటువంటి వ్యక్తులు దెయ్యాలు కారు, భూతాలు కారు. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చావి అంటే, దేవుడి చేత శపింపబడినటువంటి ఈ అపవిత్ర ఆత్మలే ఈ లోకానికి గెంటివేయబడి, పాతాళానికి గెంటివేయబడి, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవుడు రూపంలో నిర్మింపబడినటువంటి ఈ మానవులపై ఆ 7 అపవిత్ర ఆత్మలు మానవుని పైకి వస్తూ ఉన్నవి. ఇవే ఈ దేవుని చేత గెంటి వేయబడినటువంటి ఈ అపవిత్ర ఆత్మలు 7 అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరచబడింది. లూకా శుభవార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 7 అపవిత్ర ఆత్మలతో పట్టి పీడింపబడినటువంటి మగ్దలా మరియ గురించి చెప్పబడింది. మార్కు శుభవార్త 16వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుకుంటే, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆ యేసు ప్రభువుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ మగ్దలా మరియ 7 పిశాచుల చేత పీడింపబడి క్రీస్తు చేత స్వస్థపరచబడినటువంటి స్త్రీగా చెప్పబడింది. ఈ 7 అపవిత్ర ఆత్మలే మానవులను పీడిస్తున్నటువంటి ఈ దెయ్యాలు. కేవలము దెయ్యాలు మాత్రమే ఈ 7 కాదు. ఈ అపవిత్ర ఆత్మలు 7 వాటి నామములు కూడా పలు చోట్ల లిఖింపబడినట్లుగా వేదాంత పండితులు చెబుతూ ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి అపవిత్ర ఆత్మే లూసిఫర్, రెండవది బెల్జబుల్, మూడవది సాతాను లేదా డెవిల్, నాలుగవది లేవియాంతన్, ఐదవది మెమోన్, ఆరవది బెలోపోగార్, ఏడవది అసోమెదోస్. ఇవి 7 కూడా అపవిత్ర ఆత్మలు, దేవుని చేత శింపింపబడినటువంటి ఆత్మలు.
ఇవి ఈ లోకానికి, ఈ పాతాళానికి, ఈ మానవుని పైన వాటి యొక్క ప్రతాపము, ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ వేడింటిలో తరచుగా మనం చూస్తున్నటువంటి 2 తెగలకు చెందినటువంటి ఈ దెయ్యాలు, పిశాచలే. ఒకటి బెల్జెబూలు, రెండవది మరి దెయ్యాలు లేదా సాతానుడు. ఇవి 2 మనుష్యుని పైన ప్రభావం చూపిస్తూ వాటి యొక్క శక్తి మేరకు మనుష్యుని కృంగదీయాలి, దేవునికి దూరం చేయాలి అని తరచుగా వస్తూ మనిషి పైన అవి చూపిస్తూ ఉంటాయి అంట. అయితే మరి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ 7 అపవిత్రాత్మలు శోధిస్తూ ఉంటాయి అంటే, ఏ వ్యక్తి అయితే దేవునికి దూరమై, దేవాలయానికి దూరమై, దేవుని వాక్యానికి దూరమై ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారిని ఈ సాతానుడు, వారి యొక్క బృందము శోధిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది, వారిపైకి వస్తూ ఉంటుంది. రెండో వారు దేవుణ్ణి తెలుసుకోక విడిచిపెట్టి ఒంటరిగా జీవిస్తున్నటువంటి వారు, భయాందోళనలో జీవిస్తున్నటువంటి వారికి, దేవుడంటే భయం భక్తులు లేకుండా ఒంటరి బ్రతుకు బ్రతికేటువంటి వారిపైకి, పిరికితనముతో జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే వాటి యొక్క ప్రభావము ఎక్కువగా పడుతూ ఉందని శాస్త్రీయంగాను బైబిల్ గ్రంథంలో చదువుకున్నటువంటి పిశాచి పట్టినటువంటి వారి జీవిత ఆధారంగా మనం చెప్పవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తరచుగా ప్రజలు మరి భావిస్తూ ఉన్నట్లుగా ఈ లోకంలో అకస్మాత్తుగా మరణించినటువంటి వారు లేదా మానవులో దెయ్యాలుగో పిశాచులుగో మారరు. దేవుని చేత శిప్పింపబడినటువంటి ఈ 7 తెగలకు చెందినటువంటి అపవిత్ర ఆత్మలే మానవుణ్ణి శోధిస్తూ దేవునికి దూరమైనటువంటి వ్యక్తులపైకి ఎక్కువగా వచ్చి అవి పీడిస్తూ ఉన్నట్లుగా తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనము కూడా ఇలాంటి భయాందోళనలో ఉండకుండా, ఒంటరి బ్రతకకుండా, దేవునికి దూరంగా జీవించకుండా, భయాందోళనలో మనం ఉండకుండా, దేవునికి దగ్గరగా జీవిస్తూ, సంఘములోనూ కుటుంబంలో జీవిస్తూ దేవునితో ఐక్యమయ్యేటువంటి వారు శక్తిని పొందుకొని ఈ పిశాచులను కూడా మరి పారద్రోలేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు అని, ఈ విశ్వాసము చేత మీరు ఏది అడిగినను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను అని తెలియపరుస్తున్నారు. కనుక మనలో పరిపూర్ణ విశ్వాసాన్ని నింపుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తే ఈ అపవిత్ర ఆత్మలు మన దగ్గరికి, మన కుటుంబాలకు ఎన్నడూ రావని మరి తెలుసుకొని విశ్వాసములో దేవునితోనూ దేవాలయంలోనుకు దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించున్న ఈ బలి
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణగా రూపొందించుకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుకొనుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు వగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. సందేహములెట తొలగిన నీ విశ్వాసము నిలిపెదా. సందేహములెట తొలగిన నీ విశ్వాసము నిలిపెదా. ఘోర నిరాశలు కలిగిన, ఘోర నిరాశలు కలిగిన నీ ఔదార్యమే తెలిపెదా. నీ ఔదార్యమే తెలిపెదా. సాని మప గమప గరి సగమప నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. పునీత ఇన్నేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నిత్యకరించిన వారితో నీ నుండి నీ నిత్య సహాయం అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రను చేయుము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో బ్రోవుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ. సహాయ మాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. తనయుని ప్రేమగా ప్రార్థించి, తనయుని ప్రేమగా ప్రార్థించి, వరములను సగుము మరియమ్మ, వరములను సగుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ. సహాయ మాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ.